ఎన్ఆర్ఐ మొగుళ్ళు యముళ్లా మారుతున్నారు. పెళ్లై రెండేళ్లైనా గడవక ముందే కట్టుకున్న భార్యను పోట్లో వదిలి వెళ్లాడో దుర్మార్గుడు. దేశం కాని దేశంలో నరకం చూపించాడు. భారీగా కట్నం తీసుకొని మరీ పెళ్లి చేసుకొని ఇప్పుడు భార్యను నడి రోడ్డుపై వదిలేసిన నీచుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలు పోరాటం చేస్తోంది. హైదరాబాద్ రామంతపూర్కు చెందిన యాలాల శిరీషకు రెండేళ్ల క్రితం కీర్తిసాయిరెడ్డికి వివాహమైంది. పెళ్లి తర్వాత శిరీషను అమెరికా తీసుకెళ్లిన భర్త అక్కడే ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. 6 నెలల బాబుకు తల్లిపాలివ్వకుండా అడ్డుకొని వేధింపులకు గురి చేస్తున్నాడని భార్య శిరీష ఆరోపిస్తోంది. భర్త అత్త కలిసి తల్లి నుంచి చిన్నారిని వేరు చేసి చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. నెక్స్ట్ 2018 వస్తే ఆయన చేసింది చెప్తున్నారు కదా, ఫొటోస్ ఆయన చూపిస్తారు కదా, ఆయన ఫోటోలు తనకు జరిగిన అన్యాయం గురించి టీవీ9తో చెప్పుకున్న బాధితురాలు న్యాయం కోసం పోరాడుతోంది. శారీరకంగా మానసికంగా తనను వేధించి పైశాచికానందం పొందేవాడంటున్న శిరీష తల్లి మాటలు విని టార్చర్ పెట్టేవాడని చెప్తోంది. ప్రతిదానికి అమ్మతో ఫోన్ చేయించి ఫేస్టైమ్ చేయించి మాట్లాడడం, ఒక చిన్న ఇష్యూ కూడా మేమిద్దరం డిస్కస్ చేసుకునేది ఏమి ఉండదు. ప్రతిదీ తనే మాట్లాడడం, ఆమె తిట్టడం, అది చాలా నీచంగా తిడుతుండేది, బూతులు మాట్లాడుతుండేది. కానీ ఏం చేయాలో నాకు తెలియకపోతుండే. బాబుకి పాలు ఇవ్వద్దని చెప్తుండేది, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుండే, ఫుడ్ పెట్టొద్దు, బయటకు తీసుకెళ్ళొద్దు, ప్రతిదీ ఆమె ఏం చెప్తే అదే చేస్తుండే. తను కూడా ఇంకా ఇండియాకి వచ్చేటప్పుడు నాకు టైమింగ్ చెప్పలేదు. మార్నింగ్ 8:30 ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, మేము పేరెంట్స్ రమ్మని చెప్పిండు. కానీ ఫ్లైట్ 2:30కే ల్యాండ్ అయిపోయింది. నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా దగ్గర మొబైల్ ఫోన్ లేదు, మనీ కూడా లేదు. అప్పుడు ఏఎస్ఐ నాకు హెల్ప్ చేసి క్యాబ్ని ఇచ్చి పంపించిండు. ఇంటి సేఫ్కి వెళ్ళేటట్లు కానిస్టేబుల్ని ఇచ్చి మరీ పంపించిండు. ఫుడ్ సరిగ్గా తీసుకురాకపోతుండేది. ఒకవేళ ఏమన్నా చేసుకొని తిన్నా ఇంట్లో ఉన్న వాటితో ఎందుకు తింటున్నాను, నాకు ఎట్లా తినాలనిపిస్తున్నా, తినొద్దు, మా మమ్మీ పెట్టింది, మా అమ్మ తెచ్చిపెట్టింది, నాకు బెడ్ పైన పడుకుంటే నువ్వు బెడ్ పైన పడుకోవద్దు, మా అమ్మ పంపించింది బెడ్ అన్నీ ప్రతిదీ మా అమ్మ తెచ్చింది, మా అమ్మ పంపించింది. మీ మమ్మీ మీ డాడీ ఏమి పంపించలేదు, మీ మమ్మీ డాడీ ఏమి ఇవ్వలేదు, ప్రతిదీ అట్లాగే మాట్లాడుతున్నాను.